వడగళ్లతో బీభత్సం సృష్టించిన అకాల వర్షాలు మరో 2 రోజులు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశమున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు వ్యాపించిన అల్పపీడన ద్రోణికి మరో అల్పపీడన ద్రోణి తోడైందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో పలు చోట్ల వానలు కురిసే అవకాశముందన్నారు. రాష్ట్రంలోని 1-2 చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. రాష్ట్రానికి మరో 2 రోజుల పాటు భారీ వర్ష తాకిడి ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.